రాత్రి 10 2 రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కాస్త నెమ్మదించింది. తుంపర పడుతోంది. వర్షమూ గాలి జతకలిసి ఈదురుగాలిలా మారి హోరుగాలి వీస్తోంది. చలిగాలికి తట్టుకోలేక ఇంటి తలుపులన్నీ మూసేశాం. దానికి తోడు కరెంటు కూడా పోయింది. నేనసలే గాలి జీవిని. ఫ్యాన్ లేనిదే క్షణం ఉండలేను. అందుకే చిరాకు పుడుతోంది. 2 రోజుల నుండి మబ్బుల వల్ల వస్తున్న మసక వెలుగులోనే పగలంతా కూచుని ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వర్క్ 3 పూర్తి చేశాను. ఇంకో 2 గంటలు రాసేస్తే రేపు కాలేజీలో సబ్మిట్ చేయొచ్చు. కరెంటు కోసం చూస్తూ కూచుంటే కాలం మరో 30 నిమిషాలని ముందుకు లాక్కెళ్ళిపోయింది. ఇంట్లో ఉక్కపోత భరించలేక కిటికీ తలుపులు తెరిచాను. రివ్వున లోపలికొచ్చిన చల్లగాలికి నా అసహనం హాయిగా ఊపిరి పీల్చుకుంది. పడుకుందామంటే నిద్రపట్టటం లేదు. కిటికీ దగ్గరే కూచున్నాను. సన్నగా పడుతున్న వర్షపు తుంపర గాలితో జతకలిసి లోపలికొచ్చి పడుతోంది. సరిగ్గా ఆ సమయంలో ఎదురింట్లోంచి ఏడుస్తున్న స్త్రీ గొంతు వినిపించింది. అటువైపు చూశాను. వాళ్ళింటి ముందుగదిలో మసగ్గా లైటు వెలుగుతోంది. ఆమె గొంతులో ఏడుపు ఆగిపోయింది. అతని గొంతు ఉచ్చస్థాయిలో హిందీలో ఏదో అంటోంది. ఆమె ఎదురు చెబుతోంది. సంభాషణను బట్టి వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నట్టు అర్థమవుతూనే ఉంది. అతని గొంతులో కోపం, జీరబోయిన ఆమె గొంతులో దుఃఖం కనిపించాయి. పెయింటింగ్స్ అమ్మేశావా? అతని స్వరంలో కోపం. మంచి ఆఫర్ వచ్చింది, అమ్మేశాను. నువ్వుంటే ఎలాగూ అమ్మనివ్వవుగా అందామె. నా పెయింటింగ్స్ నా పర్మిషన్ లేకుండా అమ్మే అధికారం నీకెక్కడిది? అంటూనే అతను ఆమె మీద చేయి చేసుకున్న శబ్దం వినిపించింది. అప్పటి వరకు సన్నగా వినిపించిన ఆమె ఏడుపు స్థాయి పెరిగింది. నన్నే కొడతావా? నీకిప్పుడు ఉద్యోగం లేదు. నేను నిన్ను కూర్చోబెట్టి తిండి పెట్టటమే కాకుండా నీ పెయింటింగ్స్కి పెట్టుబడి పెడుతున్నది కూడా నేనే. ఆ అధికారంతోనే అమ్మాను. వాటిమీద పైసా రాబడి లేకుండా ఎన్ని సంవత్సరాలు, ఎన్నని దాచిపెట్టి పూజిస్తావు అని ఉక్రోషంగా గొంతు పెంచి అడిగింది ఆమె. నా సంగతి తెలిసే కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అని అన్నాడు అతను. హా, అదే నేను చేసిన పెద్ద తప్పు. పెళ్ళై 2 ఏళ్లు దాటుతున్నా ఏనాడైనా ఓ ముద్దు ముచ్చట ఉందా? వారంలో 5 రోజులు ఉద్యోగం చేసి అలసిపోయిన నన్ను కనీసం వీకెండ్స్లో అయినా బయటికి తీసుకెళ్లవు. నువ్వు అయినా వెళ్ళవు. ఇంటికి రావాలంటేనే పిచ్చెక్కుతోంది. ఖాళీ దొరికితే చాలు పెయింట్స్ వేస్తావు. ఇదే జీవితమైపోయింది నీకు అని అంది. డోంట్ టాక్ రబ్బిష్. పెయింటింగ్స్ అమ్మిందే కాకుండా దాన్ని కప్పిపుచ్చడానికి కహానీలు చెబుతున్నావా? ప్రస్తుతం నాకు ఉద్యోగం లేదని నువ్వేం ఎత్తి పొడవనక్కర్లా. ఇదుగో నా ఆఫర్ లెటర్. నాకు జెపి మోర్గాన్లో ఆఫర్ వచ్చింది. ముందు పెయింటింగ్స్ ఎవరికి అమ్మావో చెప్పు అని అడిగాడు అతను. ఏం, వెళ్ళి వెనక్కి తెచ్చుకుంటావా అని అంది ఆమె వెటకారంగా. అవును, ఖచ్చితంగా తెచ్చుకుంటాను. త్వరగా చెప్పు. కన్నపిల్లలు తప్పిపోయినంత కంగారు అతని గొంతులో కనిపించింది. నీకా ఛాన్సే లేదు. నువ్వే కాదు, నీ డాడీ వెళ్ళినా అవి తిరిగిరావు. ఓ ఎన్ఆర్ఐ కొనుకెళ్లాడు అని అంది ఆమె. ఆమె మీద అతను మరోసారి చేయి చేసుకున్నట్టున్నాడు. మాటలు ఆగిపోయాయి. ఆమె ఏడుపు స్థాయి హెచ్చింది. కార్తీక్, ఇంక పడుకోవా? నాన్న గొంతు వినిపించేసరికి అప్పటి వరకు చెవులు రిక్కించి ఎదురింటి గొడవ వింటున్న నాకు అంతరాయం కలిగింది. వెనక్కి తిరిగి, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి నాన్నా, కరెంటు పోయింది అన్నాను. ఇప్పట్లో వచ్చేలా లేదు. ఎంతసేపలా చీకట్లో కూచుంటావు అని అన్నాడు నాన్న. ఎదురింట్లో ఏదో గొడవ పడుతున్నట్టున్నారు నాన్నా అన్నాను. అంతలో, చీ, డబ్బు కోసం ఏదైనా చేస్తావా అంటూ అతని గొంతులో అరుపు ధ్వనించింది. నాన్న ఏదో చెబుతుంటే వినిపించుకోకుండా ఎదురింటి గొడవ ఆసక్తిగా వింటున్నా. కార్తీక్, ప్రతి ఇంట్లో ఏవో గొడవలు ఉంటాయి. వాటిని వినటం, వాటిమీద ఆసక్తి పెంచుకోవటం, వాళ్ల గొడవల్లో తల దూర్చడం చాలా తప్పు. ముందు వెళ్ళి పడుకో అని సున్నితంగా చెప్పి వెళ్లారు నాన్న. ఆ అంతరాయానికి తోడు వర్షం కూడా పెద్దదైంది. ఎదురింటి నుండి మాటలు వినిపించడం ఆగిపోయాయి. కాని ఆమె గొంతులో ధ్వనించిన ఏడుపు మంచం మీద పడుకున్న నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. మర్నాడు ఉదయం 6 గంటలకి కాలింగ్ బెల్ మోగుతుంటే బద్ధకంగా నిద్రలోంచి లేచాను. రాత్రి కరెంటు ఎప్పుడొచ్చిందో తెలియదు. ఫ్యాన్ గాలికి నిద్రపట్టేసింది. కళ్ళు నులుపుకుంటూ లేచెల్లి తలుపు తీశాను. సన్నగా వర్షం పడుతోంది. ఎదురుగా నిలబడ్డాడు ఎదురింట్లో ఆరింద్ర. ఫ్లాష్లాగా నిన్నరాత్రి సంఘటన గుర్తుకొచ్చింది. నాలో ఏ భావాలు కనిపించనీయకుండా, హలో సార్, గుడ్ మార్నింగ్ అన్నాను. గుడ్ మార్నింగ్ కార్తీక్, ఐ యామ్ వెకేటింగ్ ద హౌస్. దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నంబర్ అని చెప్పి, నీ నంబర్ ఇవ్వు అన్నాడు. ఇచ్చాను. నాకు బై చెప్పి వేగంగా ఇంటి ముందాగిన పెయింటింగ్స్ ఉన్న మినీలారీలో ఎక్కుతుంటే ఆమె పరుగెత్తుకొచ్చింది ఏడుస్తూ. రాత్రి ఆవేశంలో ఏదో అన్నాను. నాది తప్పే, నీకు తెలియకుండా నీ పెయింటింగ్స్ అమ్మినందుకు నన్ను క్షమించు. ఇంకెప్పుడూ ఇలా చేయను. నన్నొదిలి వెళ్లకు,
ఇవిగో పెయింటింగ్స్ అమ్మితే వచ్చిన డబ్బు అని నోట్ల కట్ట అతని చేతిలో ఉంచింది. నేను బయటికొచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నాను. ప్లీజ్, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లకు అందామె అతని చేతులు పట్టుకుని. ఆమె చేతుల్ని విదిలించి, తన చేతుల్లో ఆమె ఉంచిన నోట్ల కట్టను ఆమె మీదికే విసిరేశాడతను. ఈ నోట్ల కోసమేగా కక్కుర్తిపడ్డావు, నా దృష్టిలో ఇవి చిత్తుకాగితాలే అన్నాడు. వద్దు, నువ్వెళ్ళొద్దు ప్లీజ్ అంది పెద్దగా ఏడుస్తూ. నీ నైజం ఏమిటో తెలిసాక ఆత్మాభిమానం చంపుకుని నీతో కలిసి ఉండటం కష్టం. నువ్వు నాతో పాటు నాలోని చిత్రకారుణ్ణి ప్రేమించావనుకున్నాను. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నది నా కళతో వ్యాపారం చేయడానికే అని తెలిసాక నా కళని కళంకితం చేయలేను. నా పెయింటింగ్స్ అమ్మితే ఎంత డబ్బు వస్తుందో నాకు తెలుసు. కానీ నేను అందరిలాంటి వాణ్ణి కాదు. థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అవాక్కై చూస్తున్న నేను అతనామెని వదిలి వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాను. వెంటనే ఆమె వైపు చూశాను. ఆమె ఏడుస్తూ బురదలో కిందపడ్డ నోట్లకట్టని వంగి తీసుకుని వాటికి అంటిన బురద తుడుస్తూ లోపలకెళ్ళిపోయింది. ఆమె దుఃఖానికి కారణం ఏమిటో నాకు బోధపడలేదు. కానీ అర్థమైందేమిటంటే, కాన్వాసు మీద 4 రంగులు వేసి 10 గీతలు గీసి ఇది ఫలానా అని చెబితేనే అర్థం గాని మోడ్రన్ ఆర్ట్ అంటూ వ్యాపారం చేస్తున్న ఈ రోజుల్లో సామాన్యుడు సైతం చూడగానే అర్థమయ్యేలా చిత్రాలు గీసే అతనిలో వెలకందని విలువలున్న మంచి మనసు దాగుందనిపించింది. అలముకున్న మసక చీకటిని తుడిచేస్తూ ఉషోదయ వెలుగురేఖలు ప్రసరిస్తున్నాయి. కార్తీక్ అని అమ్మ పిలుపు వినిపించడంతో భారంగా లోపలికి వచ్చాను. ఇంట్లోకి రాగానే అమ్మ టీ ఇచ్చి, ఏమిట్రా, ఎదురింటి వాళ్ళు గొడవ పడ్డారా, అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడా అంది. నేను సమాధానం చెప్పేలోపలే లోపలి నుంచి, నీకెందుకోయ్ అవన్నీ, భార్యాభర్తలన్న తర్వాత ఎవరి గొడవలు వాళ్లకుంటాయి, మనమేమీ పరిష్కరించేవాళ్లం కాదుగా, రాత్రిన్నుంచి నీ పుత్రరత్నానికి ఇదే పని అన్నాడు నాన్న. అమ్మ మౌనంగా లోపలికెళ్ళిపోయింది. టీ తాగి ప్రాజెక్టు రికార్డు రాద్దామని లేచాను. కానీ ధ్యాస నిలవడం లేదు. యథాలాపంగా చిన్నప్పుడు నేను పెన్సిల్తో గీసి పాత ఫోటో ఫ్రేములో పెట్టి గోడకి తగిలించిన అమ్మా చెల్లెలి స్కెచ్ పైకి దృష్టి మళ్ళింది. రోజూ చూసేదే అయినా ఇవ్వాలెందుకో ప్రత్యేకంగా కొత్తగా కనిపిస్తుంటే జ్ఞాపకాలు క్షణంలో నన్ను బాల్యంలోకి లాక్కెళ్లాయి. చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలు గీయటం చాలా ఇష్టం. గోడల మీద అడ్వర్టైజ్మెంట్లు, సైన్ బోర్డులు రాసే ఆర్టిస్టుల్ని నిలబడి చూసేవాణ్ణి. వాళ్ళు అక్షరాలు చెక్కిన విధంగానే నేను కూడా నా పేరును రకరకాలుగా రాసుకునేవాణ్ణి. స్కూలు డ్రాయింగ్ పోటీల్లో ప్రైజులు కూడా వచ్చేవి. ఓ రోజు ఆదివారం నాన్న నన్ను, చెల్లిని, అమ్మని ఎగ్జిబిషన్కి తీసుకెళ్లాడు. లోపల ప్రవేశద్వారం దగ్గర పెన్సిల్తో మనుషుల బొమ్మల్ని యథాతథంగా గీస్తున్న ఆర్టిస్టు కనిపించాడు. ఎదురుగా మనిషిని కూర్చోబెట్టుకుని 10 నిమిషాల్లో బొమ్మ గీసి క్రయాన్స్తో షేడ్స్ ఇవ్వడం గమనించాను. మర్నాడు నాన్న ఇంట్లో లేని సమయంలో అమ్మని చెల్లిని కూర్చోబెట్టి వాళ్ల బొమ్మల్ని గీసేసరికి అమ్మ అబ్బురపడిపోయింది. సరైన చోట నేర్చుకుంటే నువ్వు మంచి ఆర్టిస్టువవుతావురా, కానీ ఏం చేస్తాం, మనకి వెసులుబాటు ఉండదు అంది. ఎలాగైనా నాన్నకి చెప్పి సమ్మర్ ఆర్ట్ కోచింగ్ క్లాసులకి పంపమ్మా అని అన్నాను. ఆ రోజు రాత్రి నేను గీసిన బొమ్మలు నాన్నకి చూపించి నన్ను కోచింగ్కి పంపుతామని అమ్మ చెప్పింది. నిజమే సరళ, వాణ్ణి నిరాశపరచడం ఇష్టం లేదు. ఏప్రిల్ నెలలో పిల్లలిద్దరికీ ఫీజులు పుస్తకాల ఖర్చులున్నాయి. ఈ 2 నెలలు పంపుదాం. మన ఇబ్బందులతో వాడి అభిలాష అంచివేయడం మంచిది కాదు కదా అన్నాడు నాన్న. గోడపక్కన నిలబడి నాన్న మాటల్ని విన్న నేను లోపలికెళ్ళి, థాంక్స్ డాడీ అన్నాను. ఇది నేను 7వ తరగతి చదువుతున్నప్పటి సంగతి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 2 నెలలపాటు ఆర్ట్ కోచింగ్కి వెళ్లేవాణ్ణి. 10th క్లాస్కి వచ్చేసరికి కోచింగ్ సంగతి ఎత్తగానే, చూడరా కార్తీక్, నువ్విప్పుడు 10వ తరగతిలోకి వచ్చావు. మన ఇంటి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోగలవు. 10వ తరగతిలో మంచి మార్కులొస్తేనే నీ భవిష్యత్తుకి పునాది ఏర్పడుతుంది. నువ్వు బొమ్మలు బాగా గీస్తావు, కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్లకది వ్యాపకంలా ఉండాలి, కానీ వ్యసనంలా మారకూడదు. నువ్వు నీ కాళ్ల మీద నిలబడ్డాక నీ ఇష్టం. ముందు చదువు మీద దృష్టి పెట్టు. ఈ విషయానికి ఇంకోసారి నా దగ్గర ప్రస్తావించకు అని నాన్న కఠినంగా చెప్పినా అందులో వాస్తవం ఉందనిపించింది. ఎందుకంటే నాన్న మధ్యతరగతి ఉద్యోగి. ఆ తర్వాత ధ్యాసంతా చదువు మీదకి మళ్ళింది. ఎలాగైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాలన్నదే ధ్యాస. దృష్టి ఎటూ మళ్లించకుండా ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలోకి ప్రవేశించాను. మా ఎదురింటికి అద్దెకి వస్తుంటారు, కానీ ఎవరూ ఎక్కువ కాలం ఉండరు. ఆ రోజు ఉదయం కాఫీ తాగుతూ ఎదురింటి ముందు ఆగిన లారీ వైపు చూశాను. పక్కనే ఉన్న చెల్లెలు శ్రావణితో, ఎవరో వచ్చినట్టున్నారే అన్నాను. అలానే ఉంది, అక్కడ చూడు ఎన్ని పెయింటింగ్స్ దింపుతున్నారో అంది.
అవునే, కాన్వాస్ పెయింటింగ్స్లా ఉన్నాయి. సామాన్లు దింపుతున్న కూలీల దగ్గరకి ఓ 30 ఏళ్ల వ్యక్తి వచ్చి పెయింటింగ్స్ జాగ్రత్త అన్నాడు. అతని వెనకే వచ్చిన 25 ఏళ్ల యువతితో, ప్రియా, వీటిని భద్రంగా లోపల పెట్టించు అని హిందీలో చెప్పాడు. కూలీలు పెయింటింగ్ తీసుకెళ్తున్నప్పుడు కొన్ని నా కంటబడ్డాయి. కొంచెం సేపటికి చెల్లి వచ్చి, అన్నయ్య, ఎదురింట్లోకి మళ్ళీ ఆరింద్రగారు వచ్చారు. అప్పట్లో భార్య మీద కోపంతో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన భార్య తన దగ్గరకు వెళ్లి నచ్చచెప్పటంతో కలిసిపోయారట. ఇద్దరూ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారట అని సేకరించిన వార్తలు చెప్పింది చెల్లి. అతని భార్యని పరిచయం చేసుకున్నాను. తనే ఇదంతా చెప్పింది అని అంది చెల్లి. మర్నాడే ఆరింద్రకి నాకు పరిచయం జరిగింది. అతను పెయింటింగ్స్ వేసేటప్పుడు నన్ను పిలిచేవాడు. అతని ప్రేరణతో ఏదైనా బొమ్మ గీయాలనిపించినా మళ్ళీ నాన్నని డబ్బులు అడగాలి. ఆయన మళ్ళీ క్లాస్ తీసుకుంటే నాలో దాగున్న చిన్న చిత్రకారుడు తట్టుకోలేడు. అలా కాలం గడచిపోతోంది. 2 నెలల తర్వాత ఓ రోజు ఉదయం 10 గంటలప్పుడు నాన్న స్కూటర్ తీసుకుని రోడ్డు మీదకొచ్చాను. అదే సమయంలో ఎదురింటి ప్రియాంక బయటకొచ్చింది. ఆమె వెనకే వేగంగా వచ్చిన ఆరింద్ర, ప్రియా వెళ్ళకు, నాకు మనీ కావాలి అన్నాడు. ప్రియాంక ఆగి, దేనికి అని అడిగింది. ఢిల్లీలో కళానంద్ పెయింటింగ్స్ కంటెస్ట్ జరుగుతోంది, వెళ్ళాలి అని చెప్పాడు. జాబ్కి వెళ్ళవా అని అడిగింది. మానేశానని తెలుసుగా, వేరే కంపెనీకి రెస్యూమ్ పంపాను అని అన్నాడు. సారీ, నా దగ్గర డబ్బుల్లేవు. నీ పెయింటింగ్స్ అమ్మి ఆ డబ్బుతో వెళ్ళు అని వెళ్ళిపోయింది. షిట్ అని లోపలికెళ్లబోతూ సిగరెట్ వెలిగించాడు. సరిగ్గా అప్పుడే నేను స్కూటర్ స్టార్ట్ చేసిన శబ్దం విని నా దగ్గరకొచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. కెన్ యూ అడ్జస్ట్ 10,000? నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తా అన్నాడు. సారీ సార్, నేనింకా స్టూడెంట్నే అని అన్నాను. అవును కదా, ఏదో ధ్యాసలో అడిగాను అన్నాడు. సార్, మీ పెయింటింగ్స్ సేల్స్కి నా మాట పూర్తికాక ముందే ఆ విషయానికి నాకు తెలుసండి. నేను అందరిలాంటి వాణ్ణి కాదు. ఐ హేవ్ మై ఓన్ ప్రిన్సిపుల్స్. మనసుతో వేసిన చిత్రాల్ని మనీ కోసం అమ్ముకోలేను అని విసురుగా వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఆరింద్ర కనిపించారు. సారీ సార్, మీ గురించి తెలియక మొన్న ఏదో అనేశాను అన్నాను సంజాయిషీగా. అతను అదేం పట్టించుకోకుండా చెన్నైలో జరిగిన 2 రోజుల ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ సంగతులు వివరించాడు. అక్కడ అరవింద్ సేన్ పెయింటింగ్స్ అందరినీ అలరించాయని, ఆయన తన పెయింటింగ్స్ ఎవ్వరికీ అమ్మడని, తన కళ 10 మందిని ఆలోచింపజేయాలని అంటాడని చెప్పాడు. అరవింద్ పెయింటింగ్స్ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి స్పాన్సర్స్ పోటీపడుతూ ఉంటారని చెబుతున్నప్పుడు ఆరింద్ర మొహంలో కనిపించిన కళ చూసి ఆశ్చర్యపోయాను. అరవింద్ సేనే ఆరింద్రకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాడని, అతడినే ఆరింద్ర మార్గదర్శకునిగా స్వీకరించాడని తెలిసింది. కార్తీక్, కాలేజీకి వెళ్లాలన్నావు కదా, స్కూటరు ఉంచి వెళ్ళనా అన్నాడు నాన్న ఆఫీసుకెళ్తూ. వద్దు డాడీ, నేను బస్లో వెళ్తాను అన్నాను. కాలేజీ ప్రాజెక్టు, ఎగ్జామ్స్తో మరో 2 నెలలు బిజీబిజీగా గడిచిపోయాయి. ఓ ఆదివారం రోజున ఆరింద్ర గుర్తుకొచ్చారు. ఆయనకు ఫోన్ చేశాను. తనుంటున్న ఏరియా, ఇంటి అడ్రస్ చెప్పాడు. ఆ సాయంత్రం ఆరింద్ర ఇంటికెళ్లాను. ఓ చేతిలో సిగరెట్, మరో చేతిలో బ్రష్తో కనిపించాడు. ఓ మూల ఖాళీ మందు బాటిల్స్ కనిపించాయి. నన్ను ఆప్యాయంగా పలకరించి తను ఇటీవల వేసిన పెయింటింగ్స్ చూపించాడు. త్వరలో తన పెయింటింగ్స్ని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకి ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పాడు. ఆ వివరాలు ముద్రించిన బ్రోచర్ చూపించాడు. కొన్నాళ్ల తర్వాత ఓసారి తనే నాకు ఫోన్ చేసి, నిన్నోసారి కలవాలి అన్నాడు ఆరింద్ర. ఆ సమయంలో ఉద్యోగంలో చేరే హడావుడి వల్ల ఆయన దగ్గరకు వెళ్ళలేకపోయాను. సంవత్సరం క్రితం నాకు మానసతో పెళ్లి నిశ్చయమైంది. అప్పుడు వెడ్డింగ్ కార్డ్ ఇద్దామని ఆరింద్ర ఇంటికెళ్లాను. ఆయన సంవత్సరం క్రితమే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పారు. నా దగ్గరున్న అతని ఫోన్ నంబరు కూడా పనిచేయటం లేదు. ఆ తర్వాత యాంత్రికమైన ఉద్యోగ జీవితం వల్ల ఇక ఆరింద్ర గురించి ఆలోచించే తీరిక దొరకలేదు. చాలా కాలం తర్వాత ఆదివారం ఉదయం పేపర్ చూస్తుంటే ఫర్ ఆరింద్ర పెయింటింగ్స్, కాంటాక్ట్ నంబర్ అని నా కంటపడింది. పేపర్లో ఆరింద్ర నంబర్ చూసినప్పటి నుంచి నాలో మళ్ళీ వేగంగా ఆరింద్ర జ్ఞాపకాలు ముసురుకున్నాయి. వాటిని పక్కకి నెట్టి పేపర్ యార్డ్లో కనిపించిన పెయింటింగ్స్ని, దాని కిందున్న ఆరింద్ర సంతకాన్ని నా కళ్ళు పోల్చుకున్నాయి. ఫోన్ చేశాను. ఎవరో స్త్రీ లిఫ్ట్ చేసి వివరాలు చెప్పింది. కిటికీలోంచి బయటికి చూశాను. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ఇంకా తగ్గలేదు. మానసా, నేను బయటికెళ్ళాలి, పనుంది అన్నాను. మధ్యాహ్నం మూవీకి టికెట్స్ బుక్ చేశాం కదా అంది. దానికన్నా ఇంపార్టెంట్ పని ఉందిలే, త్వరగానే వచ్చేస్తాను అని చెప్పి గబగబా తయారై కార్లో బయలుదేరాను. ఫోన్లో చెప్పిన అడ్రస్ ప్రకారం వెళ్ళి కాలింగ్ బెల్ మోగించాను.
ఓ యువతి తలుపు తీసి, మీరే కదా ఫోన్ చేసింది అంది. అవునండి అన్నాను. రండి అని ఆ ఇంటికి రెండిళ్లవతలున్న ఇంటికి తీసుకెళ్ళింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఓ గది తలుపు తెరచి లైట్ వేసింది. లోపలికెళ్ళి చూశాను. దుమ్ము ధూళి మధ్య ఆరింద్ర పెయింటింగ్స్ కొన్ని గోడలకి ఆనించి ఉన్నాయి. వాటి మీద ఆరింద్ర అనే సంతకం స్పష్టంగా కనిపించింది. మీకు కావాల్సినవి అని ఆమె మాట ముగియకముందే, ఆరింద్ర ఎక్కడున్నారిప్పుడు అన్నాను. ఎందుకు అని అడిగింది ఆమె. ఆయన నాకు బాగా తెలుసు, కొన్నేళ్ల క్రితం అని ఆరింద్రతో నాకున్న పరిచయాన్ని ఆమెతో చెప్పాను. అలాగా, రండి అని ఆ గది పక్కనున్న మరోగది తలుపు తెరచి లైటు వేసింది. లోపలికి వెళ్లగానే కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యాను. ఆరింద్ర గీసుకున్న సెల్ఫ్ పోర్ట్రెయిట్కి దండ వేసి ఉంది. అది చూసి నమ్మలేనట్టు, ఎలా, ఎప్పుడు అన్నాను. సంవత్సరం అయింది అని చెప్పింది. అక్కడున్న కుర్చీలో నన్ను కూర్చోమని తనో స్టూలు మీద కూచుంది. ఆరింద్ర మా పెదనాన్న కొడుకు. చిన్నప్పట్నుంచి బొమ్మలు బాగా వేసేవాడు. తను ఇంజనీరింగ్ చదివే వరకు నాకు తెలుసు. ఆ తర్వాత ఎక్కడున్నాడో తెలీదు. బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని విన్నాను. కొన్నాళ్ల క్రితం నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు. మాటల మధ్య తనని భార్య వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ 6 నెలల వరకు కనిపించలేదు. ఓ రోజు మళ్ళీ సడన్గా వచ్చాడు. అతని కుడి చేతికి కట్టుకట్టి ఉంది. ఏమైందని అడిగాను. ఆ రోజు ఆఫీసు నుండి వస్తుంటే తన భార్య మరో వ్యక్తితో కారులో వెళుతూ కనిపించిందని, ఆ ఆలోచనలతోనే రోడ్డు క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ అయిందని, కుడి అరచేతికి, వేళ్లకి బాగా దెబ్బ తగిలిందని, హాస్పిటల్కి వెళ్లడానికి డబ్బు కావాలని అడిగాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాను. సర్జరీ చేయాలన్నారు. చేయించాను. ఆపరేషన్ జరిగి 2 నెలలు గడిచినా పుండు తగ్గలేదు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లాను. పరీక్షలు చేసి బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉందని చెప్పారు. అసలే మానసికంగా, శారీరకంగా అలసిపోయిన ఆరింద్ర తన అలవాట్లను మరింత పెద్దవి చేసుకున్నాడు. చేతి పుండు పెద్దగా మారింది. చివరికి పెయింటింగ్ బ్రష్ పట్టుకునే చూపుడువేలు, బొటనవేలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత అన్నయ్య బ్రష్ పట్టుకుని పెయింటింగ్స్ వేయలేక మనోవ్యాధికి గురయ్యాడు. దానికి తోడు ఉద్యోగం లేకపోయినా సరే తన అలవాట్లు వదులుకోలేకపోయాడు. నిత్యావసరాలకే డబ్బు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆర్ట్ గ్యాలరీలో తన పెయింటింగ్స్ ప్రదర్శించాలన్న కల కరిగిపోయింది. ఓ రోజు ఇంటికొచ్చాడు. గడ్డం బాగా పెరిగి మనిషి చాలా నీరసంగా కనిపించాడు. డబ్బు కావాలనడిగాడు. అక్కడే ఉన్న నా భర్త, నీ పెయింటింగ్స్ అమ్మితే నువ్వు కాలు మీద కాలేసు కూచుని తినొచ్చు. నేను అమ్మి పెట్టనా అని వ్యంగ్యంగా అనేసరికి అన్నయ్య హర్టయ్యాడు. ఆ పని నేను చేసుంటే నువ్విలా నా ముందు నిలబడి మాట్లాడలేనంత ఎత్తుల్లో ఉండేవాడినని నాకూ తెలుసు. చెయ్యి చాపానని చులకనగా మాట్లాడకు అని తింటున్న భోజనంలో చెయ్యి కడిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను 2 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఓ నెల తర్వాత గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు ఫోన్ చేశాడు. వెంటనే వెళ్ళాను. నన్ను చూసి గాంధీనగర్లో తను ఉన్న ఇంటి తాళాలిచ్చి, నాకు షుగర్ ఎక్కువైంది. నేనేమైపోతానో నాకే అర్థం కావడం లేదు. జీవితంలో ఏది ఊహించుకున్నానో అదే జరగకుండా పోయింది. నా పెయింటింగ్స్ తీసుకెళ్లి భద్రపరచు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మర్నాడు నేను వెళ్లేసరికి ఆరింద్ర కన్నుమూశాడు అని కళ్ళు తుడుచుకుందామె. నా భర్త సినిమాల్లో ఆర్ట్ విభాగంలో పనిచేస్తాడు. ఈ పెయింటింగ్స్ అతని కంటబడితే 5 నిమిషాల్లో చెట్టుకి పుట్టకి అమ్మేయగలడు. ఇవి అతని కంటబడకుండా ఇలా అని ముగించిందామె. నా మనసంతా భారంగా అయిపోయింది. ఆరింద్ర నా కళ్ల ముందే కనిపిస్తున్నట్టుంది. ఆరింద్ర కట్టుకున్న భార్యకి దూరమయ్యాడు. దరిద్రం అనుభవించాడు. అయినా ఏనాడూ తన పెయింటింగ్స్ అమ్ముకోలేదు. నాకు వీటిని అమ్మటం ఇష్టం లేదు. కానీ ఎన్నాళ్ళిలా దుమ్ము ధూళిల మధ్య దాచిపెట్టను. ఇవి జీవం కోల్పోకముందే ఏదో ఒకటి చేయాలని, ఆరింద్ర అభిమానులెవరైనా ఉంటే వస్తారన్న ఆశతో ఇలా పేపర్లో యాడ్ ఇచ్చాను అందామె. చాలా మంచి పనిచేశారు. ఏ కళాకారుడికైనా ప్రోత్సాహమే ఉత్సాహాన్నిస్తుంది. కళాకారుడు తన మనసులోని భావాన్ని బహిర్గతం చేయడానికి పడే తపన ప్రసవవేదన లాంటిది. ప్రసవించిన బిడ్డను చూసి తను పడ్డ వేదనంతా మరచిపోయి మురిసిపోయే మాతృమూర్తిలాంటిది ఆరింద్ర మనసు. తల్లి తాను పస్తులున్నాగాని తన తొలి బిడ్డని ఎంత అపురూపంగా చూసుకుంటుందో తుది బిడ్డకి అంతే ప్రేమ పంచిపెడుతుంది. అందుకే ఆరింద్ర తన కళని అమ్ముకోలేకపోయాడు. తాను తొలి చిత్రం సృజించినప్పటి నుండి ఆర్ట్ గ్యాలరీలో వాటిని ప్రదర్శించాలని కలలు గనేవాడు. ఆయనకి ఆ కల సాకారం కాలేదు. ఆర్ట్ గ్యాలరీలో ఆరింద్ర చిత్రాల ప్రదర్శన నేను ఏర్పాటు చేస్తాను. ఆరింద్ర అందరికీ తెలిసే విధంగా ఆయన కళ ఎప్పటికీ సజీవంగా ఉండేలా చేస్తాను. దయచేసి వీటిని ఎవరికీ అమ్మకండి అన్నాను. అయ్యయ్యో, వీటిని అమ్మే హక్కు నాకు లేదు.
నేనా పని చెయ్యను కూడా అందామె. థాంక్యూ, నేను త్వరలోనే వచ్చి కలుస్తాను అని బయల్దేరాను. వర్షం పడుతూనే ఉంది. నెల రోజుల పాటు నేను మానస, మరో 2 ఫ్రెండ్స్ కలిసి ఫేస్బుక్ వాట్సాప్ల ద్వారా ఆరింద్ర పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ గురించి పబ్లిసిటీ చేశాం. 10 ఏళ్లలోపు పిల్లలకి పెయింటింగ్ పోటీలు నిర్వహించి ఉత్తమ చిత్రానికి అవార్డు, నగదు ఇవ్వాలని నిర్ణయించాం. ఆరింద్ర పెయింటింగ్స్ ని భద్రపరచిన అతడి కజిన్ కూడా మాకు సహకరించింది. సోషల్ మీడియా ద్వారా మేం చేసిన ప్రయత్నానికి అనూహ్య స్పందన లభించింది. ఆర్ట్ గ్యాలరీ ఎంట్రన్సులో పెయింటింగ్ వేస్తున్న ఆరింద్ర వినైల్ పోస్టర్, దాని కింద కళ అమ్మకానికి కాదు, ఆలోచింపచేయడానికి అనే క్యాప్షన్ లోపలికి ప్రవేశించే కళాప్రియులను, ఆరింద్ర అభిమానులను అలరిస్తోంది. మానస, ఆరింద్ర కజిన్ ఇద్దరూ కలిసి వచ్చిన వారందరికీ బ్రోచర్స్ ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. వస్తున్న వాళ్లలో ఓ వ్యక్తి నా దగ్గరకొచ్చి, కార్తీక్ గారు, నా పేరు యశ్వంత్, కొన్నేళ్ల క్రితం ఆరింద్ర పెయింటింగ్స్ కొన్న ఎన్ఆర్ఐమా అన్నయ్యే. కొనడానికైతే కొన్నాడు గాని వాటిని ఇక్కడే వదిలేసి విదేశాలకు వెళ్లిపోయాడు. మాకెవరికీ వాటి మీద అంతగా ఆసక్తిలేక మూలన పడేశాం. ఈరోజు పేపర్లో ఆరింద్ర ఆర్ట్ ఎగ్జిబిషన్ వివరాలు చూసి అవన్నీ మీకే ఇచ్చిపోదామని తీసుకొచ్చాను. నా కార్లో ఉన్నాయి, తెమ్మంటారా అన్నాడు. థాంక్యూ సో మచ్ అన్నాను. ఆ రోజు ఆరింద్ర భార్య అమ్మేసిన 7 అపురూప చిత్రాలకు కూడా ఆ ప్రదర్శనలో స్థానం దక్కింది. సాయంత్రం 5 గంటలకి ముందుగా నిర్ణయించుకున్నట్టుగా ఆరింద్ర అమితంగా అభిమానించే అరవింద్ సేన్ ఆ చిత్రకళా ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. పెయింటింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేశారు. ఆశించిన దానికంటే అనూహ్య స్పందన లభించడం, వచ్చిన కళాప్రియులంతా ఆరింద్ర ప్రతిభ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతుంటే అతడు సజీవుడై అక్కడే గ్యాలరీలో సంచరిస్తున్నట్టే అనిపించింది నాకు. రాత్రి 9 గంటలకి కార్యక్రమాలు పూర్తయ్యాయి. అందరూ వెళ్ళిపోయారు. నేను, మానస చివరగా బయల్దేరబోతుంటే ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. క్షణాల్లో ఉధృతంగా మారిపోయింది. వర్షం తగ్గాక వెళ్దామని ఆగాం. అప్పుడు ఆ వర్షంలో నా ఎదురుగా వచ్చి నిలబడిన వ్యక్తిని చూసి షాకయ్యాను. 2 సెకన్లలో ఆమె ఎవరో పోల్చుకున్నాను. ఆమె పూర్తిగా తడిసిపోయింది. ఆమె ఏడుస్తోంది. గుండె లోతుల్లోంచి గలగలా పొంగుకొస్తున్న ఆమె కన్నీళ్లు వర్షంలో కలిసిపోతున్నాయి. అదే గొంతు, అదే దుఃఖం నాకు గుర్తొస్తోంది. ఆనాడు నాకు అర్థంగాని ఆమె దుఃఖంలో అహంకారం ధ్వనిస్తే ఈనాటి దుఃఖంలో పశ్చాత్తాపం ప్రతిధ్వనిస్తోంది. మరణించినప్పటికీ చిత్రకళ రూపంలో సజీవుడిడై తన ఎదురుగా కనిపిస్తున్న ఆరింద్ర గీసుకున్న సెల్ఫ్ పోర్ట్రెయిట్ ముందు పశ్చాత్తాపంతో మోకరిల్లింది ఆరింద్ర భార్య ప్రియాంక. ఆ దృశ్యం చూసి నేను, మానస స్థాణువుల్లా నిలబడిపోయాం.